ఓకే, అందరికీ వందనాలు. బాగున్నారు అందరూ? వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ విడిచి మేము 2 రోజులు ప్రయాణమై ప్రత్యేకంగా మరి విశాఖపట్నం దగ్గరలో ఉన్న అన్నవరం వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీటింగ్స్ వల్ల మేము ఎవరికి అనౌన్స్ చేయలేదు. కారణం ఏంటంటే మేము మీటింగ్కి వెళ్ళిపోయామంటే వాళ్ళు మీరు అశ్రద్ధ చేసి ఇంటికాడ ఉంటారని కనుక మీకు చెప్పకుండా వెళ్ళిపోయాం. కనుక అద్భుతమైన మీటింగులు జరిగినాయి. అక్కడ చాలా శ్రేష్టమైన వాక్యం అందించి నిన్న రాత్రే వచ్చాం. కనుక దేవుని కృపను బట్టి మీ అందరి ప్రార్థన వల్ల దేవుడు అద్భుతంగా అక్కడ వాడబడి మరి మీ మధ్యలోకి రావడం దేవుడు సాయం చేశారు. చాలా సంతోషం. మీరు కూడా మరి మేము లేని సమయంలో మీరందరూ కూడా చాలా చక్కగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో గడిపి పాటలు పాడుకొని ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని చాలా సంతోషం. మరి లైవ్ ఇవ్వలేకపోయాం, ఎందుకంటే ఒక రోజు ట్రైన్లో ఉన్నాం, ఒక రోజేమో ఆ ఊర్లో ఉన్నాం. యాకోబు పత్రిక ఈరోజు మొదటి అధ్యాయం 1 నుంచి 15 వచనాలు చదువుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 1 నుంచి 15 వచనాలు మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం, మనందరూ కూడా గట్టిగా చదివే ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. మీరు సంపూర్ణులను అనురాంగులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారిని అయి ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అయితే అతడు ఏమాత్రం సందేహింపగా విశ్వాసంతో అడగవలను. సందేహించేవాడు గాలి చేత రేపపడి ఎగురుపడి సముద్ర తరంగములు పోలి ఉండెను. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవాలి. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవాలి. సూర్యుడు దహించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూపము సౌందర్యము నశించు. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములో వాడిపోవు. దేవుడు కీడి విషయమై శోధింపనేరడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడనో శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నాను అనకూడదు. చాలా సంతోషం. మరి యాకోబు గారు రాసినటువంటి ఈ పత్రికలో ముఖ్యంగా ఈ మొదటి అధ్యాయం, యాకోబు గారు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే ప్రత్యేకంగా దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రార్థన చెయ్యాలా అనే విషయాన్ని గురించి రాయబడి ఉన్నది. సో తప్పక ప్రార్థనలో విశ్వాసం కలిగి జీవించాల అనే విషయాన్ని మనకి చెప్తాం. 2, ప్రార్థనలో నమ్మకంతో పాటు దేని గురించి ప్రార్థన చేయాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి వచనంలో శుభములు చెప్తున్నాడు. దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. సో దేవుని బిడ్డలు, ఆయన ఎన్నుకున్నటువంటి బిడ్డలు యూదులు, 12 గోత్రం ప్రజలు కూడా ప్రత్యేకంగా అన్య దేశముల యందు చెదిరి ఉన్నటువంటి వారు. అనగా ఈ యూదుల్లో ఈ 12 గోత్రముల వాళ్ళు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా, రక్షించబడినటువంటి వారు. సో అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. సో దేవుని బిడ్డలైనటువంటి వారు ఏ విధమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలో 2వ వచనం 3వ వచనం మనం చూస్తే, నా సహోదరులారా
మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పెట్టిస్తుందట? ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఏం చేయాలంట? మహా ఆనందంగా ఎంచుకొనుడి. ఇవాళ ఎంతమంది శోధనలో మహా ఆనందంగా ఎంచుకుంటున్నారు? ఇవాళ మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దిస్ ఇస్ ఎగ్జామ్స్, పరీక్షలు. కనుక ఈ పరీక్షలు మనం సంతోషంగా ఎదుర్కోవాలి. ఎందుకనంటే ఇది ఎక్కువసేపు ఉండదు. ఈ పరీక్షను మనం గెలిస్తే 10 దినములు శ్రమ కలుగును, కానీ అంతం వరకు సాధించే వారికి జీవ కిరీటం ఇస్తుంది. సో ఆ టెస్ట్ పాస్ అవ్వడానికి నీకు వచ్చినటువంటి టెంప్టేషన్ ఆర్ శోధన ఆర్ కష్టం. కనుక దేవుని బిడ్డలైనటువంటి మనం నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు, ఇవాళ నానా విధమైన శోధనలో పడినప్పుడు ఎలా ఉండమన్నాడంటే మహా ఆనందంగా ఎంచుకునుడి. మహా ఆనందం, ఆనందం కూడా కాదు, మహా ఆనందం. ఎందుకండి మహా ఆనందం? ఎందుకనంటే ఆ శోధన వలన మనకి ఎండ్యూరెన్స్, ఓర్పు వస్తుంది, ఓర్చుకోవడం వస్తుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏ రకంగా ఓర్చుకొని మనం ముందుకెళ్ళాలి? ఎందుకంటే ఓర్పు చాలా ఇంపార్టెంట్. ఇదే మాట ఒకసారి మనం 1 పేతురు 1:6 మనం చూస్తే అక్కడ బంగారం, శుద్ధ సువర్ణం పరీక్షకి వెళ్తుందంట. చూడండి, కనుక 6 ఇందువలన మిక్కిలి మీరు ఆనందిస్తున్నారు. ఎందుకు? కానీ అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. నిజరా? నానా విధములైన కానీ దుఃఖములో మీరు ఎలాగుండాలి? ఏడవకూడదు, మహానందంగా ఎంచుకోవాలి. ఎందుకంటే శోధనల చేత మీకు దుఃఖం కలుగుతుంది, కానీ మీకు వచ్చిన దుఃఖంలో ఆనందం కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే 7 నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. చూసారా, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. అందుచేత రేపు యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడంట దేవుడు మనకి ఇచ్చే బహుమానం, ఆయన ఇచ్చే మెప్పు, మహిమ, ఘనత కలుగడానికి కారణమయ్యే ఏంటంటే అమూల్యమైనటువంటి విశ్వాసం. సో ఏది పరీక్ష గుండా వెళ్తుంది? మీ ఫెయిత్, మీ విశ్వాసం. మీరు ఉంటారా? పడిపోతారు. మీరు నిలబడతారా? పడిపోతారు. మీరు దేవుళ్ళలో ఉంటారా? దేవుడిని విడిచిపెట్టారు. మీ భక్తిలో నిలబడతారా? అది విశ్వాసానికి పరీక్ష. అందుకనే 2వ యాకోబు రాసిన పత్రిక 1:2 నా సహోదరులారా, ఇప్పుడు పరీక్ష దేనికి? ఇంతకే మీకు పరీక్ష, కానీ మీకంటే దేనికి పరీక్ష? మీ విశ్వాసానికి పరీక్ష, మీ ఫెయిత్కి పరీక్ష. ఇవాళ మనందరి విశ్వాసానికి పరీక్ష. సో శోధనలు అనేది, శ్రమలు అనేది చాలామంది అనుకున్నట్టు పనిష్మెంట్ కాదు. ఇట్స్ నాట్ అ పనిష్మెంట్, శిక్ష కాదు, ఇట్స్ అన్ ఆపర్చునిటీ. అది అవకాశం. దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటో అవకాశం? ఇదిగో పరీక్ష. గెలుస్తావా? ఓడిపోతావు. దీనికి ఒక పరిశోధన లాంటిది. దేవుడు కొన్ని పరిశోధిస్తాడు, టెస్ట్. ఆ టెస్ట్ చేయడానికి సాతానికి దేవుడు శోధించడానికి అవకాశం. దేవుడు మాత్రం శోధించడు, దేవుడు పరిశోధిస్తాడు. అబ్రహాముకు ఒక టెస్ట్ పెట్టాడు. ఏంటంటే టెస్ట్? నీకున్న ఒక్కడైన కుమారుని తీసుకొచ్చి ఆ మోరియా పర్వతం మీద బలి ఇచ్చి. దిస్ ఎ టెస్ట్. సో ఇవన్నీ మనకి టెస్ట్లు. ఈ టెస్టుల్లో మనం గెలుస్తున్నామా? ఓడిపోతున్నాం. సో తప్పక దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ పరీక్షల గుండా మనం వెళ్ళాలి. వెళ్తే ఏమైంది? 4 మీరు సంపూర్ణులను. చూసారా, మీరు సంపూర్ణులను అనునాంగులను
ఏ విషయములోనైనా కొదువు లేని వారి ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అంటే ఓర్పులో మీరు ఎండ్యూరెన్స్ పొందడానికి అక్కడ రాసిన మాట 4వ వచనంలో మీరు సంపూర్ణులను అనునాంగులను అంటే ఏంటి అర్థం? మీరు మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ అవడానికి, మీరు ఏమవడానికి, ఎదగడానికి, దేవుని బిడ్డలైనటువంటి మీరు వాక్యములో ఎదగడానికి, భక్తులు ఎదగడానికి, చక్కగా దేవుని యొక్క స్వారూప్యంలోకి రావడానికి ఇలాంటి పరీక్షలు మనకు ఉపయోగపడతాయి. అయితే ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే పరీక్ష వచ్చింది, ఓర్పుకి టెస్ట్, విశ్వాసం కలిగి జీవించాలా, అప్పుడే ఆ పరీక్ష గెలుస్తాం. ఇప్పుడు ఈ పరీక్షలో మనం గెలవాలనంటే తప్పక మనకి దేవుని సహాయం అవసరం. మరి దేవుని సహాయం ఎలా దొరుకుతుంది మనకి? అందుకే ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు 5వ వచనం నుంచి 8వ వచనంలో మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుకొనెడలా అతడు దేవుడిని అడగవలెను. ఈ సందర్భం ఎప్పుడు చదువుతాం మనం? 1 నుంచి 4 వచనాలు వదిలేసి పరీక్షలు వస్తున్నప్పుడు, మన బిడ్డ ఐఏఎస్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంసెట్కి వెళ్ళినప్పుడు కదా, మనకి కావలసిన జ్ఞానం కోసం ఏమని అడుగుతాం? ఎవరికైనా జ్ఞానం కొదువుకుంటే అతను దేవుడిని అడగవలేను. చూసారా? కానీ సందర్భం ఏంటిది? ఈ కాంటెక్స్ట్ ఏంటి? ఈ కాంటెక్స్ట్ ప్రత్యేకంగా శోధనలో మీరు ప్రార్థన చేసుకోండి అనే దాని గురించి. సో టెంప్టేషన్లో తప్పక మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకని టెంప్టేషన్స్లో మనం ప్రార్థన చేసుకోవాలి? ఎందుకంటే టెంప్టేషన్లో మనం ప్రార్థన చేసుకొని మనం దేని గురించి అడగాలో కూడా రాస్తుంది. ప్రార్థనలో మనం అడగవలసింది, ప్రభువా నేను శోధనలో పడిపోకుండా, శోధనలో జారిపోకుండా మీరు నాకు కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి, మంచి చెడులు తెలుసుకునే వివేచన నాకు ఇవ్వండి, నేను సంతోషపెట్టే పని చేయడానికి, నిన్ను దుఃఖపెట్టే పని చేయకుండా చక్కని నిర్ణయాన్ని నేను తీసుకోవడానికి, నిన్ను సంతోషపెట్టే జీవితం. సో గివ్ మీ విజ్డమ్లో అది ఆ జ్ఞానాన్ని అడగాలి మనం. అందుకనే ఎవరికైనా జ్ఞానం కొద్దుకుంటే అతను ఏం చేయాలి? దేవుడిని. అప్పుడు అది అతనికి తప్పక దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన ఎవరిని గర్దించక ఎలాగిస్తాడట జ్ఞానం? ధారాళంగా ఇస్తాడు. అయితే షరతు ఉంది, 6వ వచనం. అతడు ఏమాత్రం ఏం చేయాలి? సందేహించకూడదు. ఈ ఉదయకాలం మీరు అడగవలసినటువంటి ప్రార్థన విన్నపం ఇది. శోధనలో పడిపోకుండా, జారిపోకుండా తప్పక మీరు ప్రార్థన చేసుకో. ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలియును. అట్టి మనుషుడు దిమనస్కుడు, డబుల్ మైండెడ్ మ్యాన్. గనుక తన సమస్త ప్రవర్తన యందు అస్థిరుడు, గనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునని. సో మీరు ప్రార్థన చేయండి విశ్వాసంతో, నమ్మకంతో. విశ్వాసంతో మీరు అడిగినప్పుడు దేవుడు ధారాళంగా అనుగ్రహిస్తాడు. అంటే డౌటింగ్ కలిగి ప్రార్థన చేయకూడదు. డూ నాట్ డౌట్ వైల్ యూ ప్రే. సో దేవుడు తప్పక మనకి జనరస్గా ఇచ్చే దేవుడు. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎందుకు ఈ శోధన వచ్చింది? నాకు ఏంటి దేవుడి ఉద్దేశం? ఎంతమందికి అర్థమైంది దేవుడి ఉద్దేశం, దేవుడి పర్పస్? అది. సో దేవుని ఉద్దేశం మనకు అర్థం అవ్వాలి. ఇన్ ఆర్డర్ టు బ్లెస్ యూ డబల్ ద పోర్షన్. ఇప్పుడు సపోజ్ నిన్ను దేవుడు 2 అంతలుగా ఆశీర్వదించాలనుకో, యోబుకు వచ్చినట్టు దేవుడు శోధనని అనుమతించాడు. సో ఈ పరీక్ష గెలిస్తే ఏమైతే నీవు డబుల్ ద పోర్షన్. సో గెట్ ద విజ్డమ్. ఈ శోధన ఎందుకు వచ్చింది నాకు? గాడ్ ఈజ్ అ పర్పస్. సో బ్లెస్సింగ్ ఉంది, నాకు డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ ఉంది. ఓకే, సో లెట్ మీ ఓవర్కమ్ దిస్. గివ్ మీ విజ్డమ్ లార్డ్. నాకు జ్ఞానం ఇవ్వండి దీన్ని అధిగమించడానికి. అది యోసేపుకి శోధన వచ్చింది. ఏంటి ఆ శోధన? పొతీఫర్ భార్య. ఆ శోధన వలన ఏంటి అని అంటే ఆయన నెక్స్ట్ ప్రమోషన్లోకి వెళ్తాడు. ఏంటా ప్రమోషన్? అంత మనం వెంటనే రాజ్యంలోకి వెళ్ళిపోడు, జైల్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ శోధన రావడం ఎక్కడికి వెళ్తాడు? ఆయన జైలుకి వెళ్తాడు. ఇప్పుడు కానీ దేవుడి ప్రణాళిక ఆ జైల్లో నీకు మార్గాన్ని సిద్ధపరచాడు. కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగదు.
కానీ దేవుని చిత్తాన్ని మనం తెలుసుకునేప్పుడు దేవుడు చక్కని ఇవాళ మనం ప్రార్థన చేసుకోవడానికి వచ్చినటువంటి మనం యాజ్ గాడ్ దేవుడిని అడగండి. ఏంటి ప్రభా, నాకు కావలసిన ఏం చేయి, జ్ఞానం ఈ ప్రభు, అజ్ఞానం ఈ నాయన. నేను అనుమానంతో అడగట్లా, ఏం అడుగుతున్నాను, విశ్వాసంతో అడుగుతున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ యూ ఇన్ ఫెయిత్. సో విశ్వాసంతో అడుగుతున్నాను, ప్రభా నాకు మీరు సహాయం చేయండి. కనుక ప్రార్థన అనేది దేవుని బిడలమైన మనం నమ్మకంతో చేయాలి. దేని గురించి చేయాలా? శోధన గురించి చేయాలి. అందుకనే శోధనలో మేము నిలబడడానికి చేయాలి, జ్ఞానం కొరకు చేయాలి. ఇదే మాట మనం యేసు ప్రభు వారు చెప్పడం చూసాం. మనం మత్తయి సువార్తలో, మనం లూకాసు వార్తలో 22 అధ్యాయం, లూకాసు వార్త 22 అధ్యాయము 40వ వచనం మనం చూసినట్లయితే చూడండి. లూకాసు వార్త 22 అధ్యాయం 40వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు ప్రార్థన చేయండి. ఎందుకు శోధనలో అంటే ప్రార్థన ఎందుకు చేయాలా? ఇవాళ మనం దేనికోసం చేస్తాం ప్రార్థన? అన్నట్ల గురించి చేస్తాం. కానీ ఎంతమంది శోధనలో పడిపోకుండా, శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేస్తున్నారు? చూడండి, జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలా, శోధనలో ప్రవేశించకుండా ఉండేలాగా ప్రార్థన చేయాలి. పరలోకపు ప్రార్థనలో దేవుడు మనకి నేర్పించింది మర్చిపోయారా మీరు? మత్తయి సువార్తలో 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడండి దేని గురించి మనం ప్రార్థన చేయాలా. దేవుని బిడలమైనటువంటి మనం, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. 6వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఏమని? దేవుని బిడలమైన మనం ప్రార్థన చేసినప్పుడు 9వ వచనం నుంచి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను 13వ వచనం మర్చిపోకండి. మమ్మల్ని శోధనలోకి తేక, దుష్టుడి నుండి మమ్మల్ని. ఎప్పుడైనా చేశారండి మీరు అర్థం? శోధన గురించి ప్రార్థన చేయాలనే మాట బైబిల్లో దేవుని ప్రార్థన, పరలోక ప్రార్థనలో దేవుడు మనకు నేర్పించిన విషయం పూర్తిగా మర్చిపోయాం. శోధనలో అనే విషయం గురించి తేక, దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా. ఎప్పుడైనా ప్రార్థన చేశారా మీరు? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ ఉదయకాలం నుంచి ఈ అలవర్చుకోండి. ప్రభువా, నేను ఈ రోజు నుంచి ఈ ప్రార్థన అంశాన్ని తప్పక ప్రతిరోజు ఎవ్రీ డే యూ హ్యావ్ టు ప్రే దట్ యూ డోంట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. అంతేగాని సంవత్సరానికి ఒక 40 రోజులు ప్రత్యేకించుకొని చేయకండి. నిన్నటి దినం బుధవారం ఏ దినం అంట? బసవ బుధవారం. ఏంటమ్మా బసవ బుధవారం అంటే? ఎంతమంది బూడిద బుధవారం? బూడిద. బసవ బుధవారం అంటే బూడిద బుధవారం అంటే. కొంతమందికి బూడిద బుధవారం అంటే ఏంటో తెలియకుండానే బూడిద బుధవారానికి వెళ్ళిపోయారు. బూడిద బుధవారం అంటే ఏంటి తెలుసా మీకు? ఎంతకీ బూడిద బుధవారం అంటే అర్థం? ఒకరోజు మనం అందరం ఆడిపోతాం, బూడిదలోకి పోతాం. మనల్ని అందరినీ బూడిద మట్టిలో కలిసేస్తాం. బూడిద బుధవారం యాష్లోకి కదా. అంటే బూడిద బుధవారం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది 2nd సెంచరీలో నుంచి అలవర్చుకున్నారు, ఇది అలవాటు చేసుకున్నాం. ఇది ముఖ్యంగా 40 రోజులు లెంట్ డేస్ అని ప్రారంభించి, ఆ లెంట్ డేస్లో ఈ మొదటి రోజుని ఆచరిస్తారు బూడిద బుధవారం అని. కనుక ఆ పాత రోజుల్లో ఏం చేసి, ఇప్పుడు ఎవరు చేయట్లేదు కానీ పేరు మాత్రం అదే తగిలించారు, కానీ ఎవరు చేయట్లా. ఏం చేస్తారు? నెత్తి మీద బూడిద వేసుకుంటారు. అది ఫోర్ హెడ్ మీద బూడిద వేసుకుంటారు. అది బూడిద వేసుకొని గోనిపట్టు ధరించి ఉపవాసం ఉండి శరీరాన్ని నల్లగొట్టుకొని వారి పాపాల విషయమై పశ్చాత్తాపడి ఏడిసి ఈ 40 రోజులు పశ్చాత్తాప ప్రార్థనలు చేస్తారు. అది ఇవాళ దేవుని బిడ్డలమైనటువంటి మనం తప్పక ప్రార్థన చెయ్యాలి. కానీ కేవలం 40 రోజులే ప్రార్థన చేయమని దేవుడు నీతో చెప్పాడా? అది కూడా 40 రోజులు ఉపవాసం ఉండి 40 రోజులు నీ శరీరాన్ని నలగొట్టుకొని నీ పాపాలన్నీ ఒప్పుకోవడానికి. అసలు మన పాపాలు ఒప్పుకోవడానికి ఎప్పుడు చేయాలి మనం ప్రార్థన? 40 రోజులే చేయాలా?
40 రోజుల తర్వాత 41వ రోజు నువ్వు పడిపోవా? 42వ రోజు నువ్వు పడిపోవా? అంటే తప్పక మనం రిపెంటెన్స్ గురించి, మారు మనసు గురించి ప్రార్థన చేయవలసింది ఎప్పుడు? ఎవ్రీ డే. ఎప్పటి వరకు? చచ్చిపోయేంత వరకు. కానీ వీళ్ళు ఏదో వాళ్ళ పాపాలు 40 రోజులు ఒప్పుకోవడం వల్ల వాళ్ళ పాపాలు పరిహారం అయిపోయినట్టు. ఇదిగో మేము ఒప్పేసుకున్నాం, 40 రోజులు చాలా పొద్దున్నే లేసాం, 40 రోజులు చాలా జాగారాలు చేసాం, 40 రోజులు ఉపవాసం ఉన్నాం, 40 రోజులు మేము బూడిదేసుకున్నాం, లేక నెత్తి మీద మొదటి రోజు బూడిదేసుకున్నాం, కనుక దేవుడి దగ్గర తగ్గించుకున్నాం, ప్రార్థన చేసాం, మా పాపాన్ని ఒప్పుకున్నాం, మా పాపాలు పోయినాయి. ఇప్పుడు మీరు గమనించండి, అకార్డింగ్ టు ఎఫెసియన్స్ చాప్టర్ 2, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మన రక్షణ ఎలా కలిగింది? 8వ వచనం ప్రకారం విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు అని చెప్తుంటే, ఇది మీ వలన కాదు అని చెప్తుంటే మనం ఏమంటున్నాం? మా వలనే. ఏంటి మా వలన? నా తప్పులు ఒప్పుకున్నాగా, 40 రోజులు అడిగాగా, 40 రోజులు ప్రార్థన చేశాగా, అది మీ వలన కలిగినది కాదు. మీరేం చేశారు? జస్ట్ విశ్వాసం ఉంచారు అంతే, నమ్మకం ఉంచారు అంతే. కానీ ఎందుకని ఇంకా చాలామంది ఆచారాలు కలిగి ఉన్నారు? ఒకవేళ మీరు కూడా ఈ ఆచారాలు కలిగి ఉంటే దయచేసి విడిచిపెట్టండి. దేవుడు అలాంటి ఆచారాల యందు ఆయన సంతోషించడు. సో ఇది దగ్గర మరి 2వ సెంచరీ, 2nd సెంచరీలో స్టార్ట్ అయింది. 2nd సెంచరీ అంటే దగ్గర 315 సంవత్సరం నుంచి 325 ఆ టైంలో 40 రోజులు ప్రిపరేషన్ పీరియడ్ అని, ఈస్టర్కి ముందు, పునరుద్ధాన దినానికి ముందుగా ఇవి ఆచరించేవారు. ఇదంతా కూడా ప్రత్యేకంగా ఆచారపరమైనటువంటి క్రైస్తవత్వం. దేవుని బిడ్డలమైనటువంటి మనం క్రైస్తవులంగా, విశ్వాసులంగా ఇలాంటి పని ఎప్పుడు చేయకూడదు. ఇది మంచి పద్ధతి కాదు. దేవుని బిడ్డలమైనటువంటి మనం రెండోది ఏంటంటే ఉపవాసం ఉన్నట్టు అసలు కనబడకూడదు అన్నట్టు. మీరు మనుషులకు కనబడవాలని ఎప్పుడు ఉపవాసం చేయకండి అని ఇందాకే మనం చదివిన మత్తయి సువార్తలో మనం చూసాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు ఉపవాసం చేయనప్పుడు చూడండి, ఇక్కడ రాసింది 16వ వచనం, 6:16. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధార వల్లే దుఃఖముఖులుగా ఉండకండి, తాము ఉపవాసం చేయనట్లు మనుషులకి కనబడవలనని వారు తమ ముఖమును వికారం చేసుకొందురు, వారు తమ ఫలం పొంది ఉన్నారు. నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను, ఉపవాసం చేయుచున్నప్పుడు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు తల అంటుకొని నీ ముఖం కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం. ఇది దేవుని వాక్యం, దేవుడు చెప్పిన మాట. కానీ మనం ఏం చేస్తున్నాం? టమ్కు కొట్టి బ్యాండ్ వాయించి 40 రోజులు నేను ఉంటున్నాను హో అని, 40 రోజుల ఉపవాసం నేను అని. స్టార్టింగ్ ఏంటంట? బసవ బుధవారం, మళ్ళీ బసవ బుధవారం పేరోటి పెట్టి బూడిద బుధవారం అని. మరి నువ్వు బూడిద వేసుకుంటున్నావు ఏంటి? ఇప్పుడు నెత్తి మీద బూడిద వేసుకున్నావు, మరి నీకెందుకు బూడిద బుధవారం? ఆ డేని స్టార్ట్ చేశారు వాళ్ళు. ఎప్పుడు? 325 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత? 2026. ఇంకా సిగ్గులేదు నీకు అలాంటి పని చేయడానికి, ఇంకా కొనసాగించడానికి? వెరీ వెరీ బ్యాడ్. సో ఇలాంటి రిచువల్స్ దేవుడు ఎప్పుడు ఇష్టపడు, దేవుడు ఎప్పుడు సంతోషించు. కనుక దేవుని బిడ్డలు వింటున్నటువంటి మనం వాక్యానికి లోబడి ప్రార్థన చేయండి. తప్పక మనం 50 డేస్ ఛాలెంజ్ పెట్టు. సో అందుకే లెంట్కి ముందే పెట్టాం ఇవన్నీ తలకాయ నొప్పులా. సో మన లెంట్ తర్వాత కూడా మనం చేస్తున్నాం. అందుకనే మనం ఈస్టర్ దినంతో ఆగిపోట్లా, ఈస్టర్ అయిపోయిన తర్వాత కూడా చేస్తాం. ఎందుకంటే మనకి రిచువల్స్ లేవు. బట్ వీ టుక్ ఎ ఛాలెంజ్ సేయింగ్ దట్ ఓకే లెట్స్ ప్రే. అంతేగాని మనం ఉపవాసం ఉండడం వల్ల మన నెత్తి మీద ఏమి వేసుకోలే, బూడిద వేసుకోలే. కానీ మనం తప్పక ప్రార్థన చేయాలి. ట్రూ రిపెంటెన్స్ అనేది, నిజమైనటువంటి పశ్చాత్తాపం అనేది 40 రోజుల పని కాదు. ఎప్పుడు మరి? డైలీ, జీవితకాలం అంతా. సో మనకు ఒక సీజన్ లేదు. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించాం. ఓకే, మన ప్యాసేజ్లోకి వచ్చేద్దాం. యాకోబు పత్రికలో ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు అని చూసాం. ఇప్పుడు 9వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదివితే చదవబడిన లేఖన భాగాల్లో నుంచి ఇప్పుడు మొదటి భాగం చూసాం. 1వ వచనం గ్రీటింగ్స్ చెప్తున్నాడు, విశ్వాసులైన మనం ఎలాగ ఉండాలి దేవుని బిడ్డలు.
2:3-4 మనం చూస్తున్నాం. 2:3 దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏం చేయాలా? మన టెంప్టేషన్స్ అనే శోధనలో వచ్చినప్పుడు మహా ఆనందంగా ఎంచుకోండి. ఎందుకనంటే ఇది పరీక్ష. ఈ పరీక్షలో మీరు గెలవాలి. ఈ పరీక్ష మీకు ఏం పుట్టిస్తుంది? ఓర్పును పుట్టిస్తుంది. ఓర్పును పుట్టిస్తుంది. అంత మాత్రమే కాదు, మీరు ఏమవుతారు? 4వ వచనంలో సంపూర్ణులు అనునాంగులు. అది సంపూర్ణులు అంటే కంప్లీట్, అనునాంగులు అంటే మెచ్యూరిటీ. అంత మెచ్యూర్ పీపుల్ అయిపోతారు. సంపూర్ణులను అనునాంగులు అయినట్టు మీరేం చేయాలా? ఓర్పు తన క్రియను కొనసాగింపనియండి. సో యూ ప్రే. సో ప్రార్థన చేసినప్పుడు తర్వాత 5వ వచనం నుంచి 8వ వచనంలో తప్పక ఈ శోధనలో దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడానికి, కనుక దేవుని వివేచన మనం సంపాదించుకోవడానికి తప్పక మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అందుకని యేసుప్రభు కూడా చెప్పాడు, శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలుకోకండి ప్రార్థన. ఎందుకంటే యేసుప్రభు మనకు పరలోక ప్రార్థనలో నేర్పించే, మీ శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి, దుష్టుడి నుండి తప్పించమని ప్రార్థించు. సో తప్పక దేవుని బిడ్డలమైనటువంటి మనకి ప్రార్థన. అయితే ప్రార్థనలో ఏం కలిగి ఉండాలి? మనం విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి. దేవుడు ఇస్తాడు. అనుమానంతో ప్రార్థన చేయకండి. అది దేవుడు ఇస్తాడని నమ్మకంతో ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు అనుమానంతో ప్రార్థన చేస్తే మీ ప్రార్థన వల్ల ఏ ప్రతిఫలం దొరకదు. అదే 8వ వచనంలో మనం చూసాం. అట్టి మనుషుడు అనుమానంతో ప్రార్థన చేసినవాడు దిమానస్సుడు, తన మార్గముల యందు అస్థిరుడు, కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొని రాదు. ఏమీ దొరకదు అలాంటిది. ఎటువంటి మేలు ఉండదు ఆ ప్రార్థన వల్ల. విశ్వాసంతో చేసినప్పుడు దేవుడు నీకు తప్పక జీవి. సో ఇక్కడ 9వ వచనం నుంచి 11వ వచనం వరకు ఇక్కడ మనకి విశ్వాసమే ముఖ్యము. ప్రార్థనలో విశ్వాసమే ముఖ్యం. జీవితంలో ఇక్కడ లైఫ్ పూర్ పీపుల్ అయినా రిచ్ పీపుల్ అయినా ఇద్దరికీ పరీక్షలు ఉంటాయి అని చెప్పడానికి 9 నుంచి 11. దీనుడైన సహోదరుడు తనకు కలిగినటువంటి దీనదశయందు అతిశయపడవాలి. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయపడవాలి. ఎలాగనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోను, సూర్యుడు దహించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యం నశించు. అలాగే ధనవంతుడు తన ప్రయత్నంలో వాడిపోవును. ఎందుకు ఈ ధనవంతుడు పేదోడి గురించి చెప్పారు? సో దీనుడైనటువంటి తన సహోదరుడికి ఉన్నత దశయందు అతిశయింపవాలి. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అంటే అర్థం ఏంటి? మీకు ఎటువంటి పరీక్షలు వచ్చినా, డబ్బున్నోడు పేదోడు అయిపోయినా, పేదోడు ధనవంతుడు అయిపోయినా, నువ్వు ఎలాగుండాలా? దీనంగా ఉండాలి. అదే అక్కడ అర్థం. దీనుడైన సహోదరుడుగా జీవించాలి. అది దీనుడిగా, హంబుల్ అంటే తగ్గించుకో. అంటే పూర్ మ్యాన్ రిచ్ మ్యాన్ అయిపోతే ఏమైంది? పోజు మారిపోద్ది, అంతా మారిపోద్ది. నీకు మొత్తం పూర్ మ్యాన్ రిచ్ మ్యాన్ అయిపోయినా సరే నీ దీనత్వం పోకూడదు. ఇది పరీక్ష మాట. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో, ఎక్కువ ఇచ్చి పరీక్షిస్తున్నాడేమో, నిలబడతానా, ఊడిపోతానా, పడిపోతాను. అందుకే కొన్నిసార్లు దేవుడు సమృద్ధిగా ఇచ్చేస్తాడని. ఇచ్చేసినప్పుడు మనం నమ్మకంగా ఉంటే దేవుడు ఇస్తే, కానీ కొన్నిసార్లు నమ్మకంగా అతిశయం వచ్చేద్దాం. అది కొన్నిసార్లు ధనవంతుడు పేదోడు అయినప్పుడు కూడా ఏం చేయాలా? దీనత్వాన్ని సంపాది. ఏ రకంగా పొజిషన్లో ఉన్నా యు బీ హంబల్. సో తప్పక ఒకరోజు ధనం కూడా అక్కడ రాసి ఉంది, ఇతడు గడ్డి పువ్వులే గతించిపోను. గడ్డి పువ్వులే. ఎందుకని? సూర్యుడు దహించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పూరాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములో ఏమవుతాడు? వాడిపోను. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనం, పేదోడు కానీ ధనవంతుడు కానీ ఇద్దరూ పరీక్షలకు వస్తున్నారు. ప్రతివాడికి పరీక్ష ఉంటుంది. ఇంటర్నేషనల్గా అందరికీ పరీక్షలు ఉన్నాయి. ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా శోధన అనేది కొందరకా అందరికా, అన్ని దేశాల వాళ్ళకి ఏ భేదం లేదు. దేవుడిని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎవ్రీవన్ ఈజ్ బీన్ టెస్ట్. సో అందరం కూడా మనం దీనత్వం కలిగి జీవించాలి. విశ్వాసం అనే పరీక్షలో మనం వెళ్తున్నాం. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. ఓర్పు కలిగి
విశ్వాసం పోగొట్టుకోకూడదు, విశ్వాసాన్ని వదులుకోకూడదు. అది ఇవాళ చాలామంది విశ్వాసాన్ని వదిలేసుకున్నారు, భక్తిని వదిలేసుకున్నారు, దేవుడిని వదిలేసుకున్నారు. అది బాధాకరం. మొన్న మీటింగ్కి వెళ్ళాను అన్నాను కదా, ఆ మీటింగ్ అంటే ఈ మీటింగ్ కానీ మొన్న మీటింగ్లోకి వెళ్తే ఒకళ్ళు నేను చూశాను ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని కూర్చుని మీటింగ్లో. నేను మీటింగ్ అయిపోయిన తర్వాత అడిగాను, ఏమైపోయిందమ్మా భక్తి వదిలేసావా నువ్వు? ఏం చేస్తానండి, ఏం బాధలండి, అయినా బాధలు పోలేదండి. అంటే దేవుని వదిలేసావా అంటే ఇంకేం మాట్లాడట్లా, వెళ్ళిపోయిందండి. వాళ్ళ కూతురుని చూశాను, వాళ్ళ కూతురు కూడా వాళ్ళ బాధలు పోలే, కష్టాలు పోలే, ఇబ్బందులు పోలే, కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టారు, దేవుని విడిచిపెట్టారు, దేవుని పూజించడం విడిచిపెట్టారు. దే హవ్ గాన్ బ్యాక్ అగైన్ టు ఐడలేటరీ, వాళ్ళ దగ్గర ఆరాధనలోకి వెళ్ళిపోయారు. దాని అర్థం ఏంటంటే పరీక్షలో ఏమయ్యారు? ఓడిపోయారు. విశ్వాసం అనే పరీక్షలు ఓడిపోయారు. వాళ్ళ దేవుని బిడ్డలు మనం గెలిచినోడికి 12వ వచనంలో అక్కడ రాస్తుంది, దీనుడైన సహోదరుడికి తనకి కలిగిన ఉన్నత దశ యందు ఏం చేయాలా? ఎందుకు అని చెబుతూ, ఒకరోజు మనం చనిపోతాం, కానీ శోధన సహించువాడు ధన్యుడు. అంటే అర్థం ఏంటంటే హూ ఇస్ ద బ్లెస్డ్ పర్సన్? చివరగా ఆ ఫెయిత్ని ఎండ్యూర్ చేసిన వాడు ధన్యుడు. సో ఈ కాంటెక్స్ట్ అంతా కూడా 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు కూడా ఇక్కడ కాంటెక్స్ట్ అంతా సబ్జెక్ట్ దేని గురించి చెప్తున్నాడు అంటే శోధన, టెంప్టేషన్స్, పరీక్షలు, కష్టాలు. ఏది వచ్చినప్పటికీ నువ్వు నిలబడితే నీకు బహుమానం ఉంది. దెర్ ఇస్ ఎ రివార్డ్. ఏంటో రివార్డు? శోధన సహించువాడు ధన్యుడు. అతడేమవుతాడంట? అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఇక్కడ శోధన ఎందుకు సహించాం మనం చెప్పండి? వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. శోధన మనం సహించి నిలబడ్డామంటే కారణం ఏంటో తెలుసా? బికాస్ యూ లవ్ జీసస్. అది ఇవాళ బికాజ్ యూ లవ్ జీసస్ మోర్ దెన్ యువర్ డిజైర్స్. మీ కోరికల కన్నా ఎక్కువగా యేసయ్యని ప్రేమిస్తున్నారా? మీ కోరికల కన్నా. ఇవాళ మనిషికి రకరకాల కోరికలు ఉంటాయి. ఆ కోరికను బట్టే మనకు శోధన వస్తుంది. మీకు వచ్చిన టెంప్టేషన్ ఎలాగొస్తుంది అంటే మీరు గమనించినట్టయితే 15వ వచనంలో, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత, స్వకీయమైన అంటే ఏంటి? సొంత దురాశ. అంటే అర్థం చెడ్డ ఆశ, కోరికలు. ఇవాళ మీకు ఉన్నటువంటి చెడ్డ కోరికలు, మనుషులకు ఉన్నటువంటి స్వకీయమైన దురాశ చేత. అంటే మీ సొంత దురాశలు ఎక్కడికి తీసుకెళ్తాయి మిమ్మల్ని? సొంత దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై. మరులు కొల్పబడిన వాడంటే ఏంటి అర్థం? మలిచేస్తుంది నిన్ను. ఏంటి మరిచేస్తుంది? ఇంత భక్తిలో ఉన్నవాడు, ఇంత చక్కగా ఉన్నవాడు, అలాంటి కూడా మార్చేస్తుంది. చూడండి, ఆమె ఎందులోకి వెళ్ళిపోయింది? విగ్రహారాధనలోకి వెళ్ళిపోయింది. అంటే ఆ శోధన, ఆమెని టెంప్టేషన్ అలాగే పాపం వచ్చింది గుడికి 4 రోజులు. తర్వాత ఏమైంది? మార్చి మలులు కొలిపిన వాడే ఆ డిజైర్, ఆ కోరిక. నువ్వు విగ్రహారాధన చేయి, మళ్ళీ వెళ్ళిపో, అదే బాగుంది, అక్కడే బాగుంది. చూసారా? అంటే అర్థం నిన్ను పడేశారు. ఈవెన్ విగ్రహారాధన కూడా శారీరకమైన ఇచ్చ, శరీరానికి ఏదో చెయ్యాలనే కోరిక. ప్రార్థన చేసి భక్తి చేయడం కాదు. విగ్రహారాధన అనేది కూడా శారీరకమే ఇచ్చ. అది మనం చూసాం కదా, శరీర కోరికలు ఏమనగా అని చదువుతున్నాం. జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన. సో విగ్రహారాధన అనేది అది శారీరానికి ఉండే కోరిక. అటు వెళ్ళిపోయిందాం, శోధనలో పడిపోయిందాం, శోధన జయించలేకపోయింది. సో శోధన మరులు కొల్పిన వాడే అంటే ఆ ఇచ్చ మనల్ని పపీకేస్తుంది. అందుకే మనకి ప్రేయర్ అవసరం. అందుకే దేవుడి జ్ఞానం కావాలని అడగడం ఇంపార్టెంట్. అందుకే విశ్వాసం తరగడం చాలా ఇంపార్టెంట్. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి దేవుణ్ణి సహాయం అడగాలి. ఇక్కడ పాయింట్, నేను 12వ వచనం నుంచి జంప్ అయి 15th వరుసలోకి వచ్చా. ఎందుకనంటే
12వ వచనంలో తన్ను ప్రేమించే వారికి అని ఉంది, ఉందా? శోధన సహించేవాడు ధన్యుడు, ప్రభు తన్ను ప్రేమించే వారికి. అంటే ఏంటి అర్థం? ప్రభు తన్ను ప్రేమించే వారికి అంటే అర్థం ఏంటండి? దేవుడి మనుషులు ప్రేమించడం కాదు అక్కడ అర్థం, అదే తప్పు. దేవుడు మనుషులు ప్రేమించడం కాదు అక్కడ రాస్తుంది. ప్రభు తన్ను ప్రేమించేవారు అంటే ఏంటి అర్థం? అది అంటే ఎవరైతే యేసయ్యని ప్రేమిస్తారో అని, కానీ ప్రభు ప్రేమించేవారు కాదు అక్కడ. చూసారా ఎంత కిటికీ ఉంది అక్కడ, చిన్న లిటికేషన్, ఆ చిన్న మాట. ప్రభు తన్ను ప్రేమించేవారు, ప్రభువుని ప్రేమించేవారు, తన్ను ప్రేమించేవారు. అంటే కానీ ప్రభు మనల్ని ప్రేమించడం కాదు అక్కడ. రాంగ్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని అలా మిస్ఇంటర్ప్రిట్ చేయడం. అది దేవుని వాక్యం మిస్ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? ప్రభు ప్రేమిస్తున్నాడు ఇదిగో అని అనకూడదు. ప్రభు తన్ను ప్రేమించేవారు అంటే ఏంటి అక్కడ అర్థం? అమ్మా అర్థమవుతుందా? ప్రభువుని ప్రేమించేవారు అని అర్థం. ఇప్పుడు పాయింట్ ఏంటి చెప్పనా మీకు? శారీరకమైన ఇచ్చ వస్తుంది, కోరిక, పాపం చేయమని. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, చెయ్యొద్దని. ఈ రెండాటిలో ఎవరు గెలుస్తారు? అది పాయింట్. ఈ రెండు మనసులో ఉన్నాయి నీకు. ఏంటి ఆ మనసు? ఒకటి శారీరకమైన నీ కోరిక తీర్చుకోవడానికి, ఒక రెండు నీ కోరికైనా చంపేసుకొని బికాస్ ఐ లవ్ గాడ్, నేను దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి నేను దేవుడి మాట నీ పని, పాపం పని చేయను. మీకు ఉదాహరణ అర్థం అవ్వాలంటే యోసేపుకి సెక్షువల్ టెంప్టేషన్ వచ్చింది. సెక్షువల్ టెంప్టేషన్ వచ్చినప్పుడు ఆ యోసేపుకి శారీరకమైన యవనస్తుడు, ఆ ఎచ్చలు ఇంకా ఎక్కువ ఉన్నాయి, ప్రేరేపణలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఒక పక్కన ఆఫర్ ఉంది, ఒక పక్కన బ్రతిలాడుతుంది, మాటి మాటికి శోధిస్తుంది, ఎవ్రీడే ఆఫర్ ఇస్తుంది, ఎవ్రీడే బలవంతం చేస్తుంది. ఒకరోజు ఏకంగా ఊర్లో ఉన్న అందరినీ పని నుంచి సెలవులు ఇచ్చేసి ఆ అమ్మాయి పట్టేసుకుంది, ఆ అమ్మాయి పాపం చేయడానికి పిలుస్తుంది, ఇంకెవరు లేరన్న. ఇప్పుడు డిసిషన్ మేక్ చేయాలి ఆయన. ఏంటది? ఇప్పుడు నా కోరిక తీర్చుకోనా, నా దేవుని సంతోషపెట్టి దేవుని ప్రేమించిన. అప్పుడు ఒక మాట అన్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుని దృష్టిలో నేను ఇంత ఘోరమైన పాపం చేయలేను బాబోయ్. బికాస్ ఎందుకు బికాస్ ఐ లవ్. చూస్తున్నాడు ఓకే, దాన్ బికాస్ ఐ లవ్ ఏంటి? నా కోరికలు నేను ప్రేమించడంలా ఐ లవ్ మై గాడ్. అందుకనే దేవుణ్ణి ప్రేమించే వారికి ఏమిస్తున్నాడు? అది మీకు అర్థమైందా? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో అది. నా నిద్ర కన్నా నేను దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాను, అది నా శోధన కన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాను, ఇదిగో నా పని కన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఒక అబ్బాయి అంటున్నాడు నాకు ఇవాళ మా పనిలో మా ఓనర్ అన్నాడు 1000 రూపాయలు ఇస్తా ఇవాళ ఆదివారం, కమ్ నీకు 1000, నీకు రోజు మామూలుగా నీకు 800 ఇస్తాను, ఇవాళ 200 ఎక్స్ట్రా ఇస్తా, నాకు 500 ఇస్తాను, డబుల్ ఇస్తా, కమ్. జనం అన్నాడు నేను రాను, నువ్వు 1000 కాదు 2000 ఇచ్చి 10,000, ఐ డోంట్ కమ్. అంటే అర్థం ఏంటి? టెంప్టేషన్ వచ్చింది. డబ్బుని ప్రేమిస్తున్నానా, దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? ఐ లవ్ గాడ్, నేను చచ్చిపోతాను, నేను మీటింగ్ వెళ్ళిపోతే నాకేం పర్లేదు, గాడ్ కెన్ డూ అనదర్ ఫేవర్ ఫర్ యూ. కానీ ఎవరైతే దేవుణ్ణి ఇప్పుడు చూడండి, యోసేపు ఆ పాప పని చేయడం వల్ల సెక్షువల్ హ్యాపీనెస్ వస్తుంది, డబ్బులు కూడా వస్తాయో లేవా? వస్తాయి, రివార్డ్స్ వస్తాయో లేవో, ఏ బహుమానాలు వస్తాయి. తప్పక నీకు 1000 కావాలన్నాడు 1000, కానీ అంతకన్నా నాకు ఎక్కువ దేవుడు ఇవ్వగలడు అన్నప్పుడు ఆ శోధన సహించాడు, శోధనని నిలబడ్డాడు, దేవుణ్ణి ప్రేమించాడు, ఆ పాపం పని నుంచి దూరం గెలిపాడు. అంతకన్నా దేవుడు ఎక్కువ ఇచ్చాడో ఇవ్వలేదో తర్వాత కాలంలో ఇచ్చాడు, ఉన్నతమైన సింహాసనం ఇచ్చాడు. ఇవాళ మీ జీవితంలో కూడా మీరు దేవుణ్ణి ప్రేమించిస్తే, దేవుణ్ణి ప్రేమించేవాడు అది. ఇఫ్ యు లవ్ గాడ్ మోర్ దెన్ యువర్ డిజైర్స్, అది. అందుకనే నేను 12వ వచనం నుంచి ఎక్కడికి వెళ్ళాను? 15వ వచనంలోకి వెళ్ళాను. ఏమని 15వ వచనంలో? దురాశ. అందుకే 13, 14, 15 కూడా ప్రతివాడు ఎలాగా
స్వకీయమైన సొంత దురాశ చేత ఏడవబడతాడు. ఆ దురాశ ఏమైతుందంటే ఏడవబడి మరులు కొల్పిన వాడే శోధించబడును. కనుక 15వ వచనంలో ఆ దురాశ ఏం తీసుకెళ్తుంది మిమ్మల్ని? గర్భము ధరించి పాపమును కనుక. ఆ దురాశ ఏమైంది అంటే ఆ కోర్స్ కంప్లీట్ అయ్యిద్ది మాట. అది దురాశకి ఆ టైం అలా తీసుకొని వెళ్ళిపోయింది. నేను వెంటనే నీకు కడుపు వచ్చిన తర్వాత ఇప్పుడు 9 నెలలు వెయిట్ చేయి. కొన్నిసార్లు అనుకుంటాం నేను ఈ శోధనలో ఉన్నానుక అయినా నాకేం అవ్వలేగా, వెయిట్ చేయి. ఇంకా అప్పుడే నీకు ప్రెగ్నెన్సీ ఇచ్చింది కానీ డెలివరీ రాలా. డెలివరీ వెంటనే రాదు. అది కొంతమంది అనుకుంటారు నేను తప్పు చేశాక పాపం చేశాను కదా ఇమీడియట్ ఎఫెక్ట్ కనపడాలిగా. కనపడదు. ఇమీడియట్గా వెంటనే ఇలా పాపం చేసావు 2వ రోజు పిల్లడు వచ్చాడు. పిల్లడు రావడానికి 9 నెలలు పట్టింది. అక్కడే రాసి ఉంది. అందుకనే ఏమైంది? పాపం పరిపక్వమై అంటే ఏంటి? పరిపక్వమై అంటే పాపం పరిపక్వమై అంటే ఏంటి? పాపం పండాలి, పాపం మీకు వెంటనే రావాలి అర్థం. ఎందుకో తెలుసా? దాని ముందు చదివాం. దురాశ గర్భము ధరించి ఏమైంది? పాపమును కనింది. ఇప్పుడు పాపం కూడా ఏమవ్వాలా? పరిపక్వం అంటే అంటే పాపం ఏమవ్వాలి? కంటిన్యూ అవ్వాలి, కోర్స్ కంప్లీట్ అవ్వాలి. మెల్లిగా బిడ్డలు ఫామ్ అయినట్టు ఇప్పుడు గర్భం ధరించింది, బిడ్డ కావాలంటే బయటికి ఏం చేయాలా? 9 నెలలు ఫామ్ అయింది కదా. అది ఎలాగా ఫామ్ అయి పాపం అని కనిందో ఇప్పుడు పాపం కూడా పరిపక్వమై మెల్లిగా నువ్వు దేవుడి నుంచి ఏమవుతావు? కంప్లీట్గా దూరం మరణం అయిపోతుంది. మరణం అంటే కంప్లీట్ దేవుడి నుండి ఎడబాటు అయిపోతుంది. ఇప్పుడు ఎడబాటు అవ్వవు, బట్ వన్ డే యూ విల్ బి కంప్లీట్లీ. ఎందుకు అని అంటే బికాజ్ యు ఆర్ నాట్ లవింగ్ గాడ్. నీకు ఆ ఆశే ముఖ్యమైపోయింది. నా ఆశను చంపేసుకుంటున్నాను, నా కోరికలు చంపేసుకుంటున్నాను, నా దురాశను చంపేసుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు కాదు శోధించాడు. అదే 13వ వచనంలో మనం చూస్తాం. ఎప్పుడు దేవుడు మనల్ని శోధించాడు. దేవుడు కీడి విషయమై శోధింపనేరుడు. ఆయన ఎవరిని శోధింపక ఏం చేస్తాడు? ఆయన ఎవరిని శోధింపక ఆయన గనుక ఎవడిని శోధింపడు. గనుక ఎవడైనాను శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. సో ప్రతివాడు తన స్వకీయమైన దురాశత ఏడవబడి మరులు కొనిపిన వాడే ఏమవుతాడు? శోధించబడు. దురాశ గర్భం ధరించి పాపమును కన్ను, పాపం పరిపక్వమై మరణమును కాను. సో తప్పక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది సోర్స్ ఆఫ్ టెంప్టేషన్. మన శోధనకి కారణం ఏంటి? ఒకటి దేవుడి పరీక్ష, కానీ ఆ శోధనకి టెంప్టేషన్ కారణం ఏంటి? కమాన్, ఎస్. సో మొదటిది దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. 2 మన సొంత డిజైర్స్. ఇంతకీ డిజైర్స్ తప్ప? మీరు గమనించండి, ఒకవేళ మీకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయనుకోండి, కామ వికారమైనటువంటి ఆలోచనలు లేకపోతే వాంఛలు కోరికలు ఉన్నాయి. ఈజ్ దట్ రాంగ్? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ డిజైర్స్ కూడా పెట్టిందే దేవుడు కదా, కానీ నువ్వు వాడే విధానం ఎలాగుంది అది ఇంపార్టెంట్. ఇప్పుడు యోసేపు ఆ డిజైర్స్ ఉన్నా, ఆ డిజైర్స్ ఆయనకి ఉన్నాయి, ఆయనకి లేకుండా ఆయన ఏమంటారు దాన్ని, నపంచుకుడు కాదు. నేనే నపంచకుడు. తర్వాత పెళ్లి చేసుకున్నాడుగా, పిల్లల్ని కన్నాడుగా, అంటే దాని అర్థం నేను నపంచకుడు కాదు. కానీ ఏం చేశాడు? ఆయన కోరిక డిజైర్స్ని అదుపు చేసుకున్నాడు, కంట్రోల్ చేశాడు, చంపేశాడు. దానికి టైం ఉందే, వెయిట్ చేశాడు. అది ఇవాళ కొంతమంది ఏమైనా బిడ్డలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆ టైం వరకు వెయిట్ చేయట్లే. కొంతమంది దేవుడిచ్చే సమయం వరకు వెయిట్ చేయట్లే. పెళ్ళైన వాళ్ళు కూడా కొంతమంది సెక్షువల్ దాంట్లో పడిపోతారు. ఇంకా శోధన అంటే ఇది ఒకటే కాదు, కానీ ఇది ఒకటే ఫోకస్ చేస్తున్నాం మనం ఇవాళ ఉదయం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విశ్వాసంలో పడిపోతారు, అవిధేయతలో పడిపోతారు, శారీరకమైన ఇచ్చల్లో పడిపోతారు. ఏదైనా ఇవాళ దేవుని సన్నిధానంలో మనం అడుగుదాం, ప్రభువా నేను ఏ పని చేసినా నీకు ఇష్టం లేకుండా
ఒకవేళ నా మనసులో అలాంటి రగిలిపోతున్నాయి అనుకోండి, నేను ఆలోచనలు కలిగి ఉన్నాను అనుకోండి, తద్వారా ఆ అమ్మాయి మాటి మాటికి అలా శోధించడానికి కారణం ఏంటి? శరీరేచ్ఛ. మాటి మాటికి ఆమె ఎందుకు చేస్తుంది అలాగ ఆలోచిస్తానికి? శరీరేచ్ఛ ఒకటే గుర్తుపెట్టుకోండి. అర్థం కావట్లా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆవిడ దేవుడిని నమ్ముకున్న బిడ్డ కాదు. ఇవాళ మనం దేవుడిని నమ్ముకున్న బిడ్డలం. మనకి కూడా శోధన రెగ్యులర్గా ఉండొచ్చు, వాళ్ళకి రెగ్యులర్గా ఉండొచ్చు. కానీ నువ్వు దేని మీద దేన్ని ఇప్పుడు ఎక్కువగా ఫీడ్ చేస్తున్నావు? ఫీడింగ్ అంటే అది ఎక్కువగా దేన్ని మీరు శరీరానికి ఎక్కువ ఫీడింగ్ ఇచ్చారనుకోండి, ఏది జరిగిస్తుంది? శరీరం చెప్పినట్టే. మీరు ఆత్మకి ఎక్కువ ఫీడింగ్ ఇచ్చారనుకోండి, ఆత్మ. ఇప్పుడు వీళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఏంటంటే, శరీరానికి ఎక్కువ ఫీడింగ్ ఇచ్చింది ఎవరు? అందుకని రోజు అదే ఆలోచన, కాబట్టి రోజు అదే శోధన. ఈయన దేనికి ఎక్కువ ఫీడింగ్ ఇచ్చాడు? ఆత్మ, స్పిరిట్లీ. సో ఆత్మానుసారంగా నడిచినప్పుడు దానిలో మనం జయ జీవితాన్ని కలిగించి. సో 15 వచనాల్లో మొదటి నుంచి 15 వచనాలు ఇంపార్టెంట్ ఏంటంటే, తప్పక ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, విశ్వాసం, ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, శోధనలో పడిపోకుండా ఉండడం వెరీ ఇంపార్టెంట్. సో ఈ 3 విషయాలు గ్రహించి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభా మీకేనో వందనాలు. ఈ ఉదయకాలమే ఈ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15 వచనాలు ప్రభా అద్భుతమైన విషయాలు మాకు ఇందులో నుంచి బోధించారు. ప్రభా నిజమే, మేము శోధనలో పడిపోకుండా జారిపోకుండా ఉండాలని మీరు ఎంతో మా కొరకు నాయన ఎదురు చూస్తున్నారు. కానీ కొన్నిసార్లు ప్రార్థన లేకపోవడం, కొన్నిసార్లు విశ్వాసం లేకపోవడం, శోధన బలంగా ఉండడం వల్ల బలహీనతలో పడిపోయి, సంసోన్ లాంటి వాళ్ళు కూడా బలవంతుడే కానీ అతను ఈ విషయాల్లో బలహీనుడు. అందుకనే అతను బలహీనుడై తన జీవితంలో బలాన్ని అంతా పోగొట్టుకున్నాడు. మరి సౌలు రాజును చేశారు, కానీ అతను శోధన రాజును ఉండని ఎందుకు ఊరకనే పశువులన్నీ చంపాడు ఉండని దేవుడి మాట సంపూర్ణంగా ఇన్నికుండా చేసే బలహీనత శోధనలో అతను పడిపోయాడు. దేవుడి మాట వినకుండా చేసి తద్వారా అతను కూడా శోధనలో పడి మీకు దుఃఖాన్ని కలిగించాడు. మిమ్మల్ని ప్రేమించేవాడైతే నీకు ఇష్టమైన పని చేస్తాడు, తనకిష్టమైన పని చేయి. ఆ విధంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మేము అడిగే ప్రార్థనలో విశ్వాసం, నమ్మకం దయచేయండి. ఈ ఉదయకాలమే మీ సన్నిధికి ఆసక్తితో వచ్చినటువంటి బిడ్డలైన వారందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. మీ దీవెనలు దయచేయండి. లైవ్లో కూడా వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డల్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఇతబడిన వాక్యం అందరూ హృదయాలు ఫలింపజేసి వాక్యాన్ని నడిపించుకోండి. యేసయ్యగానే నామములో మీకు వినంత ప్రతిఫలాన్ని శోధించి ప్రార్థించాలి వినంత వేరుకున్నాను మా తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవునికి ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైన సహవాసం నిత్యం ఉదయకాల ప్రార్థనలో దేవుని సన్నిధిలో వాక్యం విన్న బిడ్డలకి, ఈ లైవ్లో వాక్యం విన్న బిడ్డలకి సదా తోడై కృప చూపించి సహాయం చేసి దీవించి ప్రతి శోధన నుంచి జయ జీవితం విశ్వాసం ఎదుగుతాం అందరిలో అనుగ్రహించి తోడని కృప చూపించి సహాయం చేయమని గాక, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.